అందరికీ నమస్కారం అండి. నేను కావలి మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతున్నాను. పట్టణంలో ప్రధానంగా పారిశుధ్య నిర్వహణ కోసం పాలకవర్గం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి డ్రైవ్స్ టేకప్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆల్రెడీ వెంకటరావు నగర్లో ఉన్నటువంటి 6 వార్డులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద ఒక 10 రోజుల పాటు పనులు నిర్వహించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా పాలకవర్గం ఏర్పాటు తర్వాత ప్రధానంగా దోమల నివారణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవటం అంటే ఆల్రెడీ ఇప్పటివరకు దోమల నివారణకు మనం కాలువల్లో ఆయిల్ స్ప్రే చేస్తామంటే అదేవిధంగా ఫాగింగ్ చేస్తూ ఉంటాం. ఈవినింగ్ టైంలో ఈ ఆయిల్స్ ఫాగింగ్ చేయడం కోసం ఇప్పటిదాకా 6,30,000 సుమారుగా ఖర్చు చేయడం జరిగింది. దీంతోపాటు రాబోయే కాలంలో ఇంకా వీటిని నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఆయిల్స్ని బ్లీచింగ్ని పర్చేజ్ చేయడం కోసం ఒక 10 లక్షల రూపాయల ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేసి టెండర్స్ కూడా పిలవడం జరిగింది. ఆ టెండర్స్ ఫైనలైజేషన్ అయిన తర్వాత అవి సప్లై తీసుకొని వాటిని సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ కావలి పట్టణానికి సంబంధించి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అన్ని డ్రైన్స్ కలిపి అవుట్ఫాల్ అనేది మున్సిపాలిటీకి లేకపోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మారింది. ఈ అవుట్ఫాల్ అనేది ఇరిగేషన్ కెనాల్స్ అనేటువంటి పంట కాలువ ఉరవ కాలువలనే ప్రస్తుతానికి అవుట్ఫాల్గా ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఈ పంట కాలువ ఉరవ కాలంలో కూడా మున్సిపాలిటీ వర్కర్లు అదేవిధంగా మున్సిపాలిటీ డోజర్ తోటి అనేక పర్యాయాలు క్లీన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి సమస్య ఏంటంటే ఏదైతే ఉరవ కాలం ఉందో ఆ ఉరవ కాలంలో ఉన్నటువంటి దాని మీద ఉన్నటువంటి రోడ్డు క్రాసింగ్ కోసం వేసినటువంటి బ్రిడ్జీలు కాలువ బెడ్ లెవెల్ కంటే బ్రిడ్జి బెడ్ లెవెల్ ఒక 2 ఫీట్ ఎత్తుగా ఉండటంతో ఆ వెనకమాల వస్తున్నటువంటి ఆ నీరు కానివ్వండి లేదు చెత్త చెదారం కానీ అక్కడ ఆగిపోయి అన్శానిటరీ కండిషన్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని క్లియర్ చేయాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క పర్మిషన్ కావాల్సి ఉంది. ఆల్రెడీ ఒక మీటింగ్ వాళ్ళతో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కండక్ట్ చేయడం జరిగింది. దాని కనుక ఏమాత్రం డిస్టర్బ్ చేసినా ఆ బ్రిడ్జ్ మొత్తం కొలాప్స్ అయ్యి మళ్ళీ పట్టణంలో ఇంటర్నల్గా ఉన్నటువంటి వాహనదారుల యొక్క రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని ప్రస్తుతానికి ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా పారిశుధ్య కార్మికులే వాటిని పక్కన ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి చెత్త చెదారాన్ని కూడా ఎక్కువగా పేరుకుపోయిన వెంబటినే వాటిని తొలగిస్తూ ఉన్నాం. ఆ విధంగా సాధ్యమైనంత వరకు దోమల నివారణకి కావలి పురపాలక సంఘం తరఫున కొత్త పాలకవర్గం ఏర్పాటు తర్వాత దాదాపు ఒక మంచి ప్రయత్నాలు జరిగినాయనే చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. రూపాయల మెటీరియల్ తీసుకున్న తర్వాత చక్కగా ప్రతిరోజు కూడా డ్రైన్స్లో ఆయిల్ స్ప్రే చేయటం అదేవిధంగా ఫాగింగ్ చేయించడం అదేవిధంగా మొన్న ఎస్సీ గారు వచ్చినప్పుడు కూడా ఈ విషయాన్ని ఎస్సీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. సాంకేతికంగా ఇంజనీర్ల యొక్క సలహాలు కూడా పెద్ద ఎస్సీ గారి లెవెల్లో సలహా తీసుకొని ఆ బ్రిడ్జిలు కూడా అక్కడ నీళ్లు నిలబడకుండా వెళ్ళేదానికి ఖచ్చితంగా 2 డిపార్ట్మెంట్ల యొక్క కూర్చొని సమావేశమై ఉమ్మడి నిర్ణయాలు తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మొబైల్ బూత్ అంటే బూతులతోటి 36 బూతులతోటి 4 రూట్లతో ఒక మొబైల్ టీమ్ తోటి కవర్ చేయాలా. సో కవర్ చేస్తాము. ఈ పల్స్ పోలిని దిగ్విజయం చేసి మన డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు మనకు అందరికీ కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటూ రేపు 18, 19, 20 ఫిబ్రవరి 22, 23, 24 జరిగే పల్స్ పోలికి మీరందరూ చేతి నుంచి మనందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. మర్చిపోయిన ఈవీఎం అంటే మీ నలుగురు టీంలో ఉంటారు కదా ఇతరు కావాలంటే చూసి వస్తున్నాను. నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ యాడ్ అయి ఉంటారు. రూరల్ కింద తుమ్మలపేంట అండ్ సర్వాయిపాలెం పిఎస్సీలు వస్తాయి బాబు. తర్వాత తుమ్మలపేంటలో బూతులు 36 ఉన్నాయి. 0 to 5 years చిల్డ్రన్ 3,662 మంది ఉన్నారు. తర్వాత సర్వాయిపాలెంలో 3,163 మంది ఉన్నారు. టోటల్ బూతులు మొత్తము 70
దాంట్లో మొబైల్ ఒకటి, బూతులు 65 కదా, 60 వీళ్ళు 0 to 5 years చిల్డ్రన్ 10,579 మంది. వీళ్ళకేమో మొబైల్ టీమ్స్ 2. హై రిస్క్ ఏరియా కింద ఇసుక బట్టీలు, వలస కూలీలు, రొయ్యల గుంటల దగ్గర, కట్టడాల దగ్గర, తర్వాత సంచార జాతులు, తర్వాత నాన్ మైగ్రేటరీ ఏరియా కింద పట్టపాలెలు అన్నీ వస్తాయి. ఏం మాత్రం గారు అంతే కదా. నమస్కారం. ఈరోజు మనకి పల్సుకోలే మీద అవగాహన కార్యక్రమానికి వచ్చేసినటువంటి అంగన్వాడీస్, ఆదివాసు, వైద్య సిబ్బంది మొత్తానికి, ఎస్పీహెచ్ఓ గారికి, పిహెచ్సి ఏపీఎం గారికి అందరికీ కూడా స్వాగతం. ఈ పల్సుకోలే అనేది మేడంగా చెప్పినట్టు ఇంకా 5 ఏళ్ళు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి అశ్రద్ధ వహించకుండా మన దేశం కూడా, భారతదేశం అంతా కూడా పోలియో రహిత దేశంగా ప్రకటించబడే బదులు ఆ 5 ఏళ్ళు కూడా మీరందరూ కృషి చేసి చక్కగా నోట్ చేయడం, అది మెయింటైన్ అవుతుంది. సూపర్వైజర్లు ఉంటారు, సూపర్, ఇవన్నీ మనకి అన్నీ చాలా రోజులుగా మనం చేస్తున్నాము. ఒక ఎలక్షన్ డ్యూటీ లాగా ఇది కూడా మనకి అలవాటైపోయింది, రొటీన్గా చేస్తూ ఉన్నాము. కాకపోతే ఈ వల్నరబుల్ గ్రూప్స్ ఎక్కడైనా ఉంటే వాళ్ళకి మీరు చేసినట్లయితే మొత్తం 100% కాదు, 110% మీరు చేసినా కూడా ఇబ్బంది ఏం లేదు. కాబట్టి దీనికి మా సర్పంచెస్కి, ఇంకా కార్యదర్శులకు అందరికి కూడా చెప్తాము, ఇది అందరూ కోఆపరేట్ చేయమని చెప్పి. కాకపోతే ఈ ప్రోగ్రామ్ని అందరూ కూడా సక్సెస్ చేస్తారని చెప్పి మా తరఫున కూడా హామీ ఇస్తూ దీన్ని అందరూ ఒక చక్కటి టీం వర్క్ చేసి మన మండలానికి మంచి పేరు తేవాలని చెప్పి ఆశిస్తున్నాను. స్వామి ఇటు కాదు, ఒక్క నిమిషం అందరూ రావాలి కదా. ఇంకా ఇటు రావాలి. చూడనా పెద్దరావు ఏం లేదా చెప్పు. ఈరోజు మన కావలి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మన ఒక అంబేద్కర్ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే మనం చాలా రోజులైనా ఇప్పటికీ నెల గడిచి 11 రోజులు గడిచినప్పటికీ కూడా కొంచెం ఆలస్యమైనా సరే బాగా ఈ క్యాలెండర్ని బాగా తీర్చిదిద్దాలని చెప్పి హైదరాబాద్ నుంచి చేయించుకొచ్చాం. కాబట్టి ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ యొక్క ఫలితంగా ఈ సంస్కరణ ఉద్యమ నాయకుల యొక్క ఫోటోలతోటి కూడినటువంటి ఈ క్యాలెండర్ను ఒక వినూత్న రీతిలో తీసుకురావాలని చెప్పి కొంచెం ఆలస్యమైనందుకు మేము చింతిస్తున్నప్పటికీ ఇది మన కావలి డిఎస్పీ గారు కూడా సంతోషపడ్డారు. ఎందుకంటే మనం ఈ క్యాలెండర్ నింటే ప్రతి ఇంట్లో ఉండాలనేది మా ఉద్దేశం. ఇది సాంఘిక ఉద్యమాలకు సంబంధించినటువంటి నాయకులు, సాంఘిక సంస్కరణలతో కూడినటువంటి ఉద్యమ నాయకుల యొక్క తేదీలు, వాళ్ళు చనిపోయిన తేదీలు, వర్ధంతులు అన్నీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఈ క్యాలెండర్ను కూడా అందరూ, ప్రతి ఒక్కరు కూడా ఒక కుల మత రహితంగా అందరూ ఈ సమైక్యవాదంగా మనం అందరం కలిసి ఉండాలని ఒక సమైక్య నినాదంతో రూపొందించినటువంటి ఈ క్యాలెండర్ని ప్రతి ఇంటిలో ఉండాలని చెప్పి మా ఉద్దేశం. దానికే ఇంత కష్టపడ్డాం. దాదాపు 11 రోజులు గడిచినప్పటికీ, ఆలస్యమైనప్పటికీ కూడా మా డిఎస్పీ గారు దీన్ని ఆవిష్కరించి ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. కావాలి డిఎస్పీ గారు, ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. కాబట్టి ఈ క్యాలెండర్ను కూడా అందరూ దీన్ని ఆస్వాదిస్తారని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మేము మనవి చేస్తున్నాం. ఇది ఒక సమైక్య కులరహితంగా, మతరహితంగా, వర్గరహితంగా కూడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాల సిద్ధి కోసమే ఈ క్యాలెండర్ రూపొందించాం. ఈ అంబేద్కర్ తప్ప ఇంకెవరు ఏ నాయకుడికి కూడా మేము అంకితం చేసే సమస్య లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన యొక్క ఆశయాలకి కూడినటువంటి క్యాలెండర్ తప్ప ఇది ఎవరికి, ఒక కులానికి, ఒక మతానికి, లేకుంటే ఒక ఉపకులానికి సంబంధించింది కాదు. ఇది అందరూ కూడా సమాంతరంగా సమాజంలో ఈ మహోన్నతమైన ఆశయాలతో కూడిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగింపే ఈ క్యాలెండర్ని మనం చేస్తున్నాం.